ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ లవ్ అండ్ కేర్‌కి. నన్నొక్కళ్ళు ఏ మాట అన్నా కానీ, మీ ఫ్యామిలీ మెంబర్‌ని అన్నట్టు ఫీల్ అయిపోయి, చక్కగా మీకు కామెంట్‌లో రిప్లైలు ఇవ్వటం అండ్ నాకు సపోర్ట్ చేయటం థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మీ అందరికీ కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రుణానుబంధం తీరిపోవాలని కూడా నేను అనుకోవట్లేదు. మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఇంటికొచ్చి నన్ను కలుస్తూ, నాకు సపోర్ట్ చేస్తూ, తర్వాత మీరు మాట్లాడే మాటలు అండ్ ఫ్యామిలీ ద్వారా నేను వాటెవర్ ఏదైనా సరే అసలు మీరు ఇంత ప్రేమగా ఉంటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా చాలామందైతే మీరు చూపిస్తున్న వీడియోస్‌కి మేము చాలా హ్యాపీగా ఉన్నాం అక్క. మాది ఈ ఊరే. మేము ఇలా బయట ఉంటాము. చాలా హ్యాపీగా ఉంది. మేము యూఎస్‌లో ఉంటాం, కెనడాలో ఉంటాం. ఇలా అని మెసేజ్ చేసినప్పుడు కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే వీడియో కాల్ ద్వారా ఇంట్లో ఉన్న మనుషులనే చూడగలుగుతాం. ఊరు వాతావరణాన్ని అసలు చూసుకోలేము ఎక్కడికెళ్ళినా సరే. కానీ మన వీడియోస్ ద్వారా వాళ్ళు చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మనం వెళ్ళినటువంటి తిరునాళ్ళు కావచ్చు, మనం వెళ్ళిన ప్లేసెస్ కావచ్చు, వాళ్ళు విజిట్ చేసే కానీ కొన్ని ఇయర్స్ అయిపోతుంది వాళ్ళు విజిట్ చేయక. సో, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళు పెట్టే మెసేజ్‌లు చాలా హ్యాపీనెస్‌నైతే ఇస్తున్నాయి. నేను అమెరికా వెళ్తున్నాను అంటే అందరూ కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళండి అక్క మంచిగా అనేసి పెట్టటం. అండ్ కొంతమందిరేమో పాజిటివ్‌గా అక్క మీరు చెప్తున్నారు వీళ్ళందరూ మిమ్మల్ని ఇది చేస్తున్నారు. మీరు చూపించాలి వీళ్ళకని. ఎంత హ్యాపీనెస్‌ని ఇస్తున్నాయో అసలు మాటల్లో చెప్పలేననమాట. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక నుంచి కంటిన్యూస్‌గా వీడియోస్ రాబోతున్నాయి. అద్దిరిపోతాయి. మిస్ అవ్వకండి. అండ్ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే గనక ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నామనమాట. అఖిల్‌ని స్కూటీ బయట పెట్టమంటే బాగానే హ్యాండిల్ చేస్తున్నాడు. నిజం చెప్పాలంటే నేను స్కూటీ నేర్చుకోవాలని ప్లాన్ చేసినప్పుడు కూడా నేను ఇంత హ్యాండిల్ చేయలేకపోయాను. వాడైతే బాగానే హ్యాండిల్ చేస్తున్నాడనమాట. ఇక అమ్మ వాళ్ళకి జాంకాయలంటే ఇష్టం కాబట్టి జాంకాయలైతే కోసామండి. ఇక్కడికొచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ నుంచి మేము కొన్ని పూలుంటే సంయుక్త కోసమని తీసుకెళ్తున్నాము. తర్వాత వచ్చేసి మా బట్టలన్నీ గూడా ఈ సంచిలో పెట్టేశారనమాట. ఒక పాల బాటిల్ అయితే తీసుకొని వెళ్తున్నాను నేను. ఇక చూస్తున్నారు గదా! మా అత్తయ్య గారు పూలు పెట్టుకోమనిస్తుంటే నేను సంయుక్తకి ఇస్తానులే అమ్మ పెట్టుకోనిలే అనేసి అయితే చెప్తున్నాననమాట. అయితే పెట్టుకో ఏం కాదు అంటున్నాను. నా ప్రాబ్లమ్ అంటే హెయిర్ లీవ్ చేశాను కదండీ! ఇక మొత్తం పూలకు చుట్టుకుపోయి సాగిపోయినట్టు అయిపోతాయన్నమాట. అందుకోసం అనేసి ఇక మేము చౌడారం ఆ మూమెంట్‌కొచ్చిన తర్వాత మొత్తం వడ్లన్నీ బయట పోసైతే ఉంచారు. పట్టాలు కప్పేసి వర్షం రాకుండా. ఈ మధ్య వర్షాలు ఎప్పుడొస్తున్నాయో, ఎప్పుడు పోతున్నాయో గూడా తెలియట్లేదన్నమాట. అట్లా వ్యవహారం చేస్తుంది అదేమో. మేము ఏదో కష్టపడి పండించుకున్నప్పుడు ఆ 2 నెలలు ఓపికగా ఉంటే మేము అమ్ముకొని హ్యాపీగా ఉంటాంగా అనిపిచ్చిద్ది. బట్ నీకు కావాలన్నప్పుడు మాత్రం నేను కురవాలి. నాకు కురవాలనిపించినప్పుడు నువ్వు ఒప్పుకోవా అన్నట్లు ఇదవుతుంది వర్షం గూడా. సో, అందుకోసం అనేసి ఇక్కడ క్లిప్పొచ్చి మా సౌమ్య అయితే మార్నింగ్ తీసింది. క్యూట్‌గా ఉన్నాయి గదా! చెట్లన్నవి. ఎందుకంటే పూలు పూసి భలే కనిపించాయన్నమాట. తర్వాత వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక మినీ గార్డెన్. ప్లేస్ తక్కువే ఉంటది. ఇంకా నాకు ఇంటి పక్కన ప్లేస్ చూసుకుంటే అమ్మ వాళ్ళది ఇంటి పక్కన ప్లేస్ కొంచెం తక్కువున్నా తను పూల చెట్లు ఇవన్నీ మేనేజ్ చేస్తుంది గానీ, నేను మట్టికి ఏం చెట్లేయట్లేదు. అదేంటక్క అని చాలామంది అంటారు. మీకంత ప్లేస్ ఉందిగా కూరగాయ మొక్కలు అవి ఇవి ఏసుకోవచ్చు కదా! అంటూ ఉంటారు. కానీ ఏంటంటే మాకు ఇంటి చుట్టూ కంచె లేదు గదండీ! సో, అందుకోసం అనేసి మేము ఏసుకోవటానికి కుదరట్లేదనమాట. గీదలు గానీ, ఆవులు గానీ ఏవైనా జంతువులొచ్చేసి చికాకు జేస్తూ ఉన్నాయి అందుకోసం. ఇక్కడైతే మేము బోండాలు, బజ్జీలు, గారెలు అయితే తీసుకుంటూ ఉన్నాము. అమ్మ వాళ్ళు కూడా ఎప్పుడు తినరనమాట బయటికెళ్తే తప్ప. సో, అందుకోసం అనేసి ఇవి తీసుకొనెళ్దాము అనేసి. కానీ ఇంటికెళ్ళాక మా అమ్మ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది. "ఈ టైంలో తీసుకొనొచ్చినావు. ఆ పిల్లలు అన్నం తినరు. మీరు అన్నం తినరు. వండిందంతా ఏం జేయాలి" అనేసి. సో, ఇది మనకి జస్ట్ కామన్ థింగ్. అమ్మలు తిట్టకపోతే ఎవరు తిడతారులే అనేసి నోరు మూసుకొని చూసుకుంటూ ఉండటమే అన్నమాట. ఇక్కడ వచ్చేసి అఖిల్ అయితే నాకు ఒక్కటేనండి బాధ. పిల్లలకి నేను చెప్తూ ఉంటాను. ఎవరిని పడితే వాళ్ళని అంకులు, ఆంటీలు అని పిలవకు నాన్న. ఎందుకంటే కొంతమందికి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు ఏజ్ కంటే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. నేను ఆల్రెడీ చెప్పాను. వాళ్ళ స్కిన్ వాళ్ళు కావచ్చు, హార్మోనల్ ఇంబాలెన్స్ వాటెవర్ ఏదైనా. సో, మనం పుసుక్కున అంటే వాళ్ళు హర్ట్ అవుతారు. హర్ట్ అవ్వరు అనుకుంటాం గానీ హర్ట్ ఖచ్చితంగా అవుతారు ఆంటీ, అంకుల్స్ అంటే. సో, నువ్వు తబుక్కున పిలవొద్దు అని చెప్తూ ఉంటాను అఖిల్‌కి. పాపం అక్కడ పిలిచేసాడనమాట అంకుల్ అని. ఆ బాబుకైతే పాపం మ్యారేజ్ కూడా కాలేదంట. ఇయర్స్ కూడా తక్కువే.
నాకది కోపమొచ్చింది అఖిల్ మీద. నేను చెప్తాను కదా నీకు, నువ్వెందుకలా పిలిచేసావు అంటే, ఆంటీ అంటే వాళ్ళ అమ్మగారు ఎవరైతే ఉన్నారో తనన్నారనమాట. "ఏం కాదులేమ్మా పిలిస్తే" అన్నారు గానీ, "లేదాంటీ అలా అనకండి. మీ బాబు కనిపిస్తది" అనేసి నేనన్నాననమాట. సో, నేను పర్సనల్‌గా ఫీలవుతానండి. నేను మొన్న హర్ట్ అవ్వలేదా మీరు అలా అన్నారు అనేసి ఎవరికైనా ఉంటది. మీరు మనసుల్లో ఆలోచించుకుంటే ఎవరైనా సడెన్‌గా మిమ్మల్ని అలా అంటే మీరు ఫీలవుతారు. ఇంకా మన పిల్లలు పెళ్ళిళ్ళైన వాళ్ళు ఆంటీ, అంకుల్‌లని పిలిపించుకోవటానికే ఇంట్రెస్ట్ చూపించినప్పుడు, మనం తబక్కన పెళ్లి కాని వాళ్ళని గానీ, పెళ్ళైన వాళ్ళని గానీ ఏజ్ తెలియకుండా పిలవకూడదు గదా! అలానే ఫీలవుతాననమాట. అందరూ నా లెక్కే ఉండాలని నేనైతే అనుకోను. బట్ కొంతమంది నాకు ఏకీభవిస్తారని నాకైతే అనిపిస్తది. సో, టిఫిన్స్ అయిన తర్వాత ఇక అమ్మకి వడియాలు పెట్టింది గదండీ మన దగ్గర. నేనేమో ఒక 2, 3 టైమ్స్ చేశాను. తర్వాత చెయ్యట్లేదు. అత్తయ్యకి కొన్ని, అమ్మకి కొన్నయితే ఇచ్చేసాననమాట నేను. మా అమ్మేమో "నీకు పెట్టొస్తే అంత కష్టపడి నేను, మాకు తీసుకొచ్చినవు" అంది. నేను ఇదే చెప్పాను. మేమొచ్చినప్పుడే వండి పెట్టాము. మా ఇంట్లో తినట్లేదు. నాకు తినాలనిపించినా గానీ నేను పెట్టే రోజే చెప్పాను మా అమ్మకి, "వడియాల పులుసు ఇక్కడ మా హస్బెండ్, పిల్లలు తినరమ్మా వద్దు" అంటే గూడా, "ఏం గాదు లేనప్పుడు అదే తింటారు. ఏమైద్ది కూర లేనప్పుడు హెల్ప్ అయిద్దని" జెప్పింది. మా అమ్మ టమాటా చట్నీ పెట్టిందండి అమెరికా తీసుకెళ్ళటానికి. చెప్పాననమాట, "అమ్మ టమాటా చట్నీ పెట్టు" అనేసి. ఒక కేజీన్నర కాయలు తీసుకొచ్చి పెట్టింది. దాదాపు 3 కేజెస్ వరకు అయింది. ఎందుకంటే చింతపండు దాంట్లో వేస్తాము, కారము, ఉప్పు అన్నీ పడతాయి గదా! మనకి సగానికి సగం పెరిగిద్దనమాట అదైతే ఖచ్చితంగా. ఇక్కడ సంయుక్త నా కోసం ఒక గిఫ్ట్ అయితే ప్రిపేర్ చేసిందంట. సో, ఆ గిఫ్ట్ చూపించడానికే కళ్ళు మూసుకో" అంటే, "ఏంటి ఆ గిఫ్ట్ చూపించు" అనేసి అంది. నేను భోజనం అయి కూర్చున్న తర్వాత ఇదిగో ఇక్కడ మా హస్బెండ్ అంటున్నారు, "ఆగు నేను సెల్ తీసుకుంటాను. నువ్వు వీడియో తీద్దు గాని" అనేసి సారీ, "నేను వీడియో తీస్తాను. నువ్వు తీసుకో" అనేసి, "2 చేతులు చాచు కళ్ళు మూసుకో" అని చెప్తుందనమాట. "నువ్వు కళ్ళు కరెక్ట్‌గా మూసుకోలేదు. మూసుకో" అని చెప్తుంది. సో, ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే గనక ఆహ్, చిన్నదైనా, పెద్దదైనా మన పిల్లలు మన కోసం ఇష్టంగా చేశారంటే ఆ ఫీలింగ్ వేరుగా ఉంటుంది. ఆహ్, మా మ్యారేజ్ డేకి, పిల్లలు పుట్టినరోజులకి వాళ్ళు చేసుకుంటున్నప్పుడు ఆ ఇంట్రెస్ట్ అన్నది నాకు ఇంకా బాగా అర్థమవుతుంది. సంయుక్త ఎంత క్రియేటివ్‌గా లవ్ సింబల్ ఎసేసి ఐ లవ్ యూ మామ్ అనేసి పెట్టేసింది. లోపల ఇంకోటి ఉండిద్ది, ఓపెన్ చేయి అని చెప్తుందనమాట. హ్మ్. తీరా చూస్తే ఇక్కడ గూడా అలాగే ఐ లవ్ యూ మామ్ అని చక్కగా లిటిల్ హార్ట్స్ అయితే చాలా బాగా ప్రిపేర్ చేసింది. నాకైతే భలేగా అనిపిచ్చింది దాని ఇంట్రెస్ట్‌కి. నాకు అనిపిస్తూ ఉంటదండి విలేజ్‌లో ఉన్నందుకు పిల్లలకి అన్నీ నేను నేర్పించలేకపోతున్నామేమో అనేసి. కానీ నా ఫ్రెండ్స్ అంటారు ఆన్‌లైన్ క్లాసెస్ ఉంటాయి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోమను అని. మళ్ళీ నేను కొన్ని సార్లు ఆలోచించుకుంటూ ఉంటాను. పార్వతి నువ్వేం నేర్చుకున్నావు? ఏం నేర్చుకోలేదు కదా! సో, నీ లైఫ్ ఎలా డిసైడ్ చేయాలో దేవుడికి తెలుసు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న దాని వైపు తీసుకుపో. ఇంట్రెస్ట్ లేని దాన్ని నువ్వు నొక్కి నొక్కి వాళ్ళకి నేర్పించాలని చూడకు. రేపు లైఫ్ ఇదే అవుతది అని నువ్వెలా డిసైడ్ జేస్తావు? అనేసి నాకు నేను అనుకుంటూ ఉంటాననమాట. ఎందుకంటే సంగీతం క్లాసులని, లేపోతే అబాకస్ క్లాసులనేసి ఇంకా చాలా రకాల క్లాసెస్ ఉన్నాయండి ఆన్‌లైన్‌వి. సో, అలాంటివి నేను నేర్పించాలి అనుకుంటే గనక ఖచ్చితంగా నేర్పించుకోవచ్చు కదా! కానీ నేననుకుంటూ ఉంటాను. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనిది నేను నొక్కి, నొక్కి ఎందుకు ఇది చేయాలి? ఉన్న సమ్మర్ హాలిడేసు 1 మంత్స్, 2 మంత్స్ ఇంకా 10థ్‌కొచ్చాక అంటే వాళ్ళు ఫోకస్ చేయాల్సిన టైం వచ్చిద్దేమో గానీ, ఇప్పటి నుంచి ఎందుకు అనిపిస్తది. సో, కొంతమంది నాతో ఏకీభవించరు నాకు తెలుసు. కొంతమంది అనుకోవచ్చు. అంటే మా లెక్క విలేజెస్‌లో ఉన్నవాళ్ళు, పిల్లల ఇంట్రెస్ట్ ప్రకారం అనుకునేటోళ్ళకి మాత్రమే సెట్ అవుతుంది. కానీ మీరు ఆలోచించేది కరెక్టే. పిల్లల ఫ్యూచర్ రేపు చదువు వైపే ఎందుకు పోవాలి? ఇప్పుడు నేర్పించేది కష్టంగా అయినా రేపు వాళ్ళ ఫ్యూచర్ అవ్వచ్చు గదా! అనేసి. సో, అలా అనుకోవటం గూడా తప్పని నేనైతే అనను. మనం ఒకటి ఇలా ఉండాలి అని డిసైడ్ జేయటం తప్పు. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. అందరూ చేసేది కరెక్టే అనాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఆలోచించే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ మీకలా అనిపించకపోవచ్చు. ఇప్పుడు ముగ్గే ఉంది. మా అమ్మేస్తుంది. ఎంత బావుంది ఇంటి ముందు. అదే నేనేసాననుకోండి అవి వంకరలు, టింకరలు పోతాయి. సో, మా అమ్మ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను సరిగ్గా ముగ్గు వేయనని. నా పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చిన దాన్ని నేను సరిగ్గా వేశానా లేదా అని, వంకర్లు పోతే ఏంటి అని. ఒక్కొక్కళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్కలా ఉంటది. ఒక ఫ్యామిలీలోనే ఉన్న పర్సన్స్ అందరూ ఏకీభవించాలి అంటే అది కుదరదు. సో, అలా ఉంటుంది గాబట్టి నేను ఎవ్వరిది ఇది కరెక్ట్, ఇది రాంగ్ అనైతే చెప్పలేనండి. ఏ విషయంలో అయినా సరే. ఇక ఇక్కడొచ్చేసి అమ్మ అయితే పోగులన్నీ ఎత్తేస్తుందనమాట. ఇక మేమొచ్చేటప్పుడు స్నానం చేసొచ్చాం గాబట్టి నేను నైట్ డ్రెస్ ఏసుకొని పడుకున్నాను. మళ్ళీ మార్నింగ్ లెగిసాక డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. ఇక తర్వాతొచ్చేసి ఇది మీకు గుర్తుందా యాంటీనా?
దూరదర్శన్ అవి వచ్చేటివి. సో, వాటి కోసం ఇది అప్పుడు పెట్టేటోళ్ళు. మా అమ్మోళ్ళు ఈడ పెట్టుంచారు. ఈరోజు అమ్మ ఊరగాయ కారం గూడా పెడుతుందనమాట. తెలిసిన బాబుని కొంచెం కాయలు కోయమని చెప్పింది. డబ్బులిస్తానులే అంటే, ఇక అతనైతే కాయలు కోస్తున్నాడు. ఇదొచ్చేసి కలెక్టర్ కాయలంటారు గదండీ! తోతాపురి అంటారు. ఆ చెట్టు. అంతకుముందు బిరక్ కాసేది. ఈ డేస్ గుర్తొస్తే నాకు మాత్రం బాగా ఇదిగా అనిపిచ్చేదేంటంటే, మా అమ్మ మామూలుగా ఏమంటారు, పోయిన సంవత్సరం తోతాపురికాయలు కోసుకొద్దాము అనేసి చెట్టు కింద నుంచొని వేరే అబ్బాయిని చెట్టు ఎక్కించి కోపిస్తుంటే మండిరిగి ఆ మంట మా అమ్మ మీద పడిందనమాట. సో, దానివల్ల మా అమ్మ చాలా ఎఫెక్ట్ అయింది. దాదాపు 8 మంత్స్ వరకు 2 గుళ్ళ సందులో బీభత్సమైన పెయిన్ వచ్చేది. సో, అమ్మ ఇప్పుడేంటంటే రాలిన కాయలు ఏరుకురావటానికి వెళ్ళిందనమాట. అంటే రసాలుంటాయి గదా! పిల్లలు తింటారు అనేసి. ఇక్కడ మా అమ్మ తీసుకొనొస్తుంటే, "ఏంటమ్మ పెళ్లి చూపులప్పుడు గనక తీసుకొచ్చినట్టు తీసుకొత్తన్నావు, నాన్న లేడే" అంటే నవ్వుతుంది మా అమ్మ. ఇక్కడ సంయుక్తని అడుగుతుంది, "చాయ్ తాగమ్మా, మురుకులున్నాయి గదా! యేసుకొని తాగు" అనేసి. అలాంటియి మా అమ్మకిష్టం. మా అమ్మమ్మ నాకు కాదంది. తీరా లోపలికెళ్ళి ఒక గిన్నెలో తెచ్చుకొని అది గూడా కూర్చొని తాగుకుంటా తింటుందనమాట. అఖిల్ గూడా కొన్ని. అలా ముగ్గురం గూడా షేరింగ్ చేసుకొని మేమైతే చక్కగా టీ, దాంట్లో మురుకులేసుకొని ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ తిన్నామనమాట. అఖిల్‌కి ఇక్కడ ఒక చిన్న టైప్ ఆఫ్ క్లాస్ అవుతుంది. సో, మా సంయుక్తనేమో వీడియోకెళ్ళి చూడు మమ్మీ అనేసి చెప్తుంది. అఖిల్‌నేమో తొందరగా కానిచ్చి ఇంకా కొన్ని ప్లాన్స్ చెప్తున్నాను. వాడు నేను రాను, నేను సెల్ చూసుకుంటూ ఉంటా, మీరెళ్ళండి అంటే నాకప్పుడు మస్తు కోపమొచ్చింది. హాస్టల్‌కి ఇస్తారా సెల్లు? అక్కడ కూడా తీసుకుపోయి చూడు. లేకపోతే మీ సార్లు చూసుకుంటూ ఉంటే వాళ్ళ పక్కన పడుకొని నువ్వు కూడా చూడు అంటున్నాననమాట. ఇక చెప్పాను గదండీ! కాయలు కొయటానికి అబ్బాయొస్తాడని. సో, తనైతే వచ్చాడనమాట. ఇక్కడైతే కాయలు కోస్తున్నాడు రసాలు. అయితే ఏంటంటే ప్రతి సంవత్సరం చిన్నగుండేయండి కాయలు. సైజు ఈ సంవత్సరం పెద్దగా ఉన్నాయన్నమాట. మా మామయ్య గారికి కాల్ చేసి అడిగాం. మేము మాక్సిమం ఒక 10 ఇయర్స్ అనుకుంటా. మా అమ్మ వాళ్ళ చెట్టు కాయలే పెట్టామండి. నా పెళ్ళైన కాడ నుంచి గూడా మా అమ్మ వాళ్ళ చెట్టు కాయలే మేము మా అదేమంటారు కారం పెట్టేటోళ్ళం. బట్ ఒక 4, 5 ఇయర్స్ నుంచి మేము బయట కొనేసుకుంటున్నాము. మామయ్య గారేమో ఇంకొంచెం సైజ్ పెద్దయి చూసుకొని కొనుక్కుందాము అనేసి అన్నారనమాట. ఇక బయటే కొనేసుకుంటున్నారు. ఫోన్ చేసి చెప్పాము. అయితే మేమేంటంటే కారం ఇంకా పట్టీలేదు. అందుకోసం అనేసి ఈరోజు ప్లాన్ జరగదులే, మేము బయట తీసుకుందాంలే అమ్మ అనేసైతే అన్నారనమాట. ఈ టేకు చెట్లుకి కూడా ఇత్తులుంటాయి. అవి రాలినప్పుడు ఇలా మనకి మొక్కలవుతూ ఉంటాయి. మా అమ్మోళ్ళు ఏం చేస్తారంటే, ఈ కొంచెం ఎదిగిన తర్వాత కొట్టేసి పుల్లల కింద వాడుకుంటారండి. ఎందుకంటే బయటికెళ్ళి తెచ్చుకోలేరు కదా పుల్లలు. ఈ మధ్య అమ్మేం చేస్తుందంటే ఒక సైకిల్ పుల్లలు ఒక 200 ఎంతో పెట్టి కొనుక్కుంటుంది. 500 పెట్టి. ఇద్దరే గాబట్టి వస్తున్నాయన్నమాట కొన్ని రోజులు అమ్మ వాళ్ళకి వాడుకోవటానికి పుల్లలైతే. మేమొచ్చినప్పుడు మా అమ్మ వాళ్ళకి అత్యంత అవసరమైన సమస్య ఏమొస్తది తెలుసా? నీళ్ళ కరువు. నిజం చెప్తున్నా. మా ఇంటికాడ ఏంటో తెలియదండి. నా పెళ్ళైన కాడ నుంచి చూస్తూనే ఉంటా. నీళ్ళు ఇంటి పక్కన అక్కోళ్ళని అడిగి పట్టుకున్నామన్నమాట ఇయాల గూడా. ఆ నీళ్ళ కరువు ఎప్పుడు తీరిద్దో మా ఊరికనిపిచ్చిద్ది. ఎందుకంటే నీళ్ళు ఎక్కువ అనమాట అమ్మ వాళ్ళకి. 2 వరలుంటే ఆ వరలకి వస్తాయి. అయి గూడా ఈ ఎనకమాల మీకు కనిపించే వరలు గావండి. ఇంటి ముందు 2 వరలు చిన్నవుంటాయన్నమాట. ఆ చిన్న వరలకొస్తాయి. ఇంక ఇంటి పక్కన అక్కోళ్ళని అడుక్కొని మేమైతే నీళ్ళు పట్టుకోవాల్సొస్తది. అసలు మా ఇంటికాడ ఈ సమస్య ఎప్పుడుకి పోద్దా అనిపిచ్చిద్ది. నాకు ఒక్కొక్క పాయింట్‌లో అనిపిచ్చేది, అమ్మ కనీసం బోరైనా ఏపిచ్చేసుకోండే, వచ్చినప్పుడల్లా ఏడుపే వస్తుంది నీళ్ళ కోసం అనేసి అనేదాన్ని. బట్ అవే వేయించుకోవాలన్నా గానీ ఏపీయటం ఒక 50, 60 వేల్లో అయినా మళ్ళీ దానికి లైన్ అనేసి తర్వాత వచ్చేసి కరెంటు, ఆ బోర్లు ఇవన్నీ అని మళ్ళీ ఒక 1,50,000 అయితది. మనకంత కెపాసిటీ లేదు. 50,000 పెట్టి ఏపియమంటే కొద్దిగా కష్టపడైనా ఏపిస్తారు గానీ, 2,00,000 ఖర్చు మళ్ళీ పెట్టుకోవాలంటే ఎలా అండి? సో, అందుకోసమే ఎప్పటికప్పుడు మేము ఆగిపోతూ ఉంటామనమాట. ఇక్కడైతే నేను పూజ చేస్తున్నాను. దేవుడు గుడికి వెళ్దాము అనేసి. మా శివయ్య మీ అందరికీ తెలుసు నీలాద్రి శివయ్య అని. చాలా మందికి నేను ఆ వీడియోస్ పెట్టాక కామెంట్లు గూడా పెట్టేటోళ్ళు. మాది బూరుగుగూడెం అక్క, మాది ఇలా ఏమంటారు లంగపెళ్ళక్క, ఏరుగట్లక్క, శ్రీనివాసపురం అక్క ఇలా చాలా కామెంట్‌లొచ్చాయన్నమాట నాకు. చాలా హ్యాపీగా అయితే అనిపిచ్చేది. ఇక నేను పూజ చేసిన తర్వాత దేవుడి దగ్గరికి తీసుకెళ్ళటానికి పూలు కోసేసి, నేను గూడా కొన్ని పూలు కోసుకొని పినిసి గుచ్చుకొనైతే పెట్టుకున్నాననమాట. ఈ శారీ వచ్చేసి నేను మీషోలోనే తీసుకున్నాను. 550 రూపీసో ఏమో పడింది. శారీ బావుంటది. సంయుక్తకేమో అమ్మ చిక్కు తీస్తుంది. చిక్కు తీయపోతే హెయిర్ అసలుగా ఇదైపోతుంది సంయుక్తది. ఒక టార్చర్ కింద నాకవుతుంది. అందుకని కొంచెం తడిగా ఉన్నప్పుడే అమ్మ అయితే చిక్కు తీస్తుంది. సంయుక్తకి పేలున్నాయా అని చూస్తున్నాను గానీ, పేలు కాదండి చుండ్రు బీభత్సంగా ఉంది. మా అమ్మ
అమ్మకి అదే చెప్తున్నాను. చుండ్రుకి ఏదో ఒకటి పెట్టాలమ్మా అంటే, అప్పుడు అమ్మ అంటుంది మందార పాకు అనేసి కలబంద కలిపి పెట్టు చుండ్రు పోయిద్ది అనేసి. నేనేమో పెరుగు తర్వాత మెంతులు పెడితేనే అది ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఇవి కలిపి పెట్టాననుకో ఇక ఏడుపు తగులుకునిద్ది, జిడ్డు జిడ్డుగా ఉంది అనేసైతే చెప్తున్నాననమాట. నన్ను, అఖిల్‌ని ఫస్టు అయితే తీసుకొనొచ్చారండి. కోతులైతే ఇప్పటికింకా బయటికి రాలేదు. వాతావరణం గూడా చల్లగా ఉంది. టైం గూడా తక్కువయింది కాబట్టి. ప్రతి సోమవారం అయితే ఖచ్చితంగా శివాలయానికి భక్తులు బానే వస్తూనే ఉన్నట్టు. ఎందుకంటే మేము మునుపొచ్చినప్పుడు టెంపుల్స్‌కి అంతగా కనిపించేవాళ్ళు గాదు గానీ, ఇప్పుడు మాత్రం శివాలయానికి నీలాద్రి బానే వస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సంయుక్తను గూడా ఎక్కించుకొచ్చారనమాట. ఇక మేమైతే టెంపుల్‌లో దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకైతే వచ్చాము. అఖిల్, సంయుక్త ఒకే పట్టుబట్టారనమాట. పైకెళ్ళి ఫోటోస్ దిగుదాం, వీడియోస్ దిగుదాము. తర్వాత అఖిల్ ఇంకొంచెం ఎక్కువలేండి. నీళ్ళెక్కడి నుంచి వస్తాయి, అక్కడికెళ్దాం డాడీ అది ఇది అని. వాళ్ళ డాడీ అయితే అరిసారు. అది కత్తెకుత్తి అనుకున్నావా 3 కిలోమీటర్స్ అబోనే ఉంటది. ఆ ప్లేస్ ఎలా ఎళ్ళాలో కూడా నాకు గుర్తుపోయింది. అరవకుండా ఫోటోస్, వీడియోస్ తీసుకొని బయటికి రండి అనేసి. అంటే కొండ మీద ఏది స్లిప్ అయినా కొంచెం ఇబ్బంది కదా! ఈళ్ళేమో ఎగురుతున్నారు, దూకుతున్నారు. ఇక నా పరిస్థితి చూడండి. శారీ మీద ఉన్నాను గదా! నేను దిగటం గూడా చాలా కష్టంగా ఉంటే ఈళ్ళేమో పైనుంచి సెటైర్‌లనమాట. అదిగో మమ్మీ చూడు ఎలా దిగుతుందో, డ్యాడీ చూడు ఎలా దిగుతున్నాడో అనేసి. ఇక తర్వాత మీకేం తెలుస్తుంది నా ప్రాబ్లమ్ అనేసి ఎక్స్‌ప్లెయిన్ చేశాక సంయుక్త దిగేటప్పుడు దానికి అర్థమైందనమాట. ఈ ఆకులు గనక జారినాయనుకో లేనిపోని ఇబ్బందవుతుంది. అలా ఉంది గాబట్టే వాళ్ళ అన్నయ్య చేపట్టుకొని గట్టిగా దిగుతుంది. సో, పిల్లలకి కొన్ని మాత్రం ప్రాక్టికల్‌గా నేర్పుతేనే తెలుస్తాయండి. మనం ఏంటి అన్నది. అఖిల్‌కి మాత్రం అయ్యో! మనం ఇప్పుడే దిగొస్తున్నామే ఇంకొంచెం దూరం పోతే బాగుండేదే అన్న ఫీలింగే ఉంది. ఇక సంయుక్త, అఖిల్‌నైతే ముందు ఎక్కించుకొనెళ్తున్నారు. కోతులు కూడా ఉన్నాయి. ఇబ్బందవుతుంది పిల్లల్ని ఇక్కడ ఉంచి ఎళ్తే అనేసి. సో, వాళ్ళని దింపిరామని చెప్పాననమాట నేనైతే. ఇక అఖిల్ ఏమో చెప్తున్నాడు, "మమ్మీ
కూర్చో ఇక్కడ మేము మళ్ళీ రిటర్న్‌లో వచ్చి నిన్ను పిక్ చేసుకుంటాము" అనేసి నన్ను పిక్ చేసుకోవడానికి డ్యాడీ వస్తాడు. మీరిద్దరు అరవకుండా అన్నం తినండి అనైతే చెప్పాను. ఇక ఇక్కడొచ్చి తూకాకులనమాట. నేను విలేజ్‌లో ఉన్నందుకు నాకు అనిపిస్తూనే ఉంటది. ఆ వీడియో, ఈ వీడియో తీయాలి తెలిసిన వాళ్ళకి ఇంకొంచెం మెమరీగా ఉండేటట్టు చూపించాలి అని తెలియని వాళ్ళ కోసం ఇంకొంచెం తెలియజేయాలి అనేసి. కానీ ఒక 2% పీపుల్స్ మన ఛానెల్‌లో ఉంటారు. తెలియజేయకపోతేనో తెలియజేయలేదంటారు. తెలియజేస్తే నీకు గంగే తెలుసుగా అంటారు. ఈ మాట నేను నార్మల్‌గా చెప్పట్లేదు. ఫిల్టర్ చేసుకొని అక్కడ ఇక్కడ కామెంట్లు పెట్టే వాళ్ళని చూసే నేను ఈ మాట అయితే చెప్తున్నాననమాట. ఇది మంచి అంటారండి. నాకు తెలిసి మంచన్నది విలేజ్‌లో ఉన్న వాళ్ళకి తెలియకుండా అయితే ఉండదు. 19 కిడ్స్‌కైనా లేకపోతే 2000 కిడ్స్ ఎవరికైనా సరే తెలియకుండా అయితే ఉండదండి. చాలా స్పెషల్‌గా అనిపిస్తది. మంచెక్కి పడుకొని కోతులు కాసుకుంటూ లేకపోతే గనక చక్కగా కాపలా ఉండి అదంతా మెమరీస్ అనమాట. ఇక ఇంటికొచ్చిన తర్వాత అమ్మ అయితే మామిడికాయ పప్పు చేసింది. అదే వేసుకొని అప్పడంతో సహా తింటున్నాము. ఇక్కడ సంయుక్తని భోజనం చేయమంటే చేయకుండా అప్పడాలు మాత్రం తింటుందనమాట. నేను నా వీడియోలో పడి నేనసలు గమనించలేదు గానీ, ఇక్కడ దొంగలాగా తింటుంది చూడండి. అటు ఇటు చూసుకుంటా. ఇక అప్పడమైతే పప్పులో టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. ఇక మా వారేమో ఫోను చూసుకుంటా ఆయనేమో తింటా ఉన్నారు. సడెన్‌గా చూసేసి ఎక్కడో ఆపేసి మరీ చూస్తున్నారనమాట. ఏంటది అనేసి అడిగితే చూపిచ్చారు. గ్రూప్‌లో పెట్టిన మెసేజ్‌లు అవి ఇవి అనేసి. ఇక ఇక్కడ మీరు చూసినట్లయితే మామిడికాయలు కట్ చేస్తున్నారనమాట. ఇక మామిడికాయలు ఈరోజు అమ్మోళ్ళు కారం పెట్టుకోవాలనుకున్నారు కదా! ఒక 20 కాయలైతే తీసుకున్నారు కారం పెట్టుకోవటం కోసం అనేసి. ఇక ఆయనైతే కటింగ్ ప్రాసెస్‌లో బిజీగా ఉన్నారు. ఇక మా సంయుక్తనేమో ఆ జీడి తీసేసి లోపల ఆ వైటుది తీసేసి అదంతా కొంచెం కవర్ చేయాలి అనేసి వచ్చి కూర్చుంది. వాళ్ళ డ్యాడీకి హెల్ప్ చేద్దాము అనేసి. అదేమో తెగట్లేదు ఇంట్లో కత్తిపీట. అదే అంటున్నాను నేను. ఎందుకే ఇది ఏం కోస్తే ఎన్ని గంటలు కోస్తే అయితదిది. ఇది కాదు వేరేది తీసుకొచ్చివ్వు అనేసి చెప్తే ఇక ఇంటి పక్కనోళ్ళ దగ్గరైతే ఒక కత్తిపీట తీసుకొచ్చి ఇచ్చింది మా అమ్మ. ఇక ఆయనైతే కొంచెం ఫ్రీగా కోస్తున్నారు. వాళ్ళిద్దరేమో జీడులు తీస్తున్నారు. నేను పైన లేయర్ ఎలా తీసేయాలని సంయుక్తకి చెప్తున్నాననమాట. అదుంటే చేదొచ్చిద్ది, కండ్రొచ్చిద్ది అనేసైతే చెప్తున్నాను. ఇక మొత్తం గూడా ఒక్కొక్కటి వచ్చేసి ఒక బద్దన్నది 5, 6 ముక్కలు చేస్తున్నారు. ఆ కాయని బట్టిలేండి. ఇప్పుడు కాయ చిన్నగా ఉందనుకో 4 ముక్కలు, పెద్దగా ఉందనుకో 6-8 ముక్కలనమాట. సో, మరి మీరు మామిడికాయ కారం పెట్టేసారా? కామెంట్ చేసేయండి. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే ఇంకొక 1 వీక్ పట్టేటట్టుంది. కాయలైతే పర్లేదులెండి దొరుకుతూనే ఉన్నాయి. ఇక ఇక్కడొచ్చేసి నేను లేయర్ ఎలా తీయాలి ఏంటి అని సంయుక్తకి చూపిస్తున్నాను. ఒక పక్క మా అఖిల్ బిజీగా ఉన్నాడు. మా నాన్నేమో వాడు కూడా వచ్చి హెల్ప్ చేయమని చెప్తున్నాడు. మా అమ్మేమో ఎందుకు వాడొచ్చి హెల్ప్ చేసేదేముంది ఇక్కడ ముగ్గురం చేస్తుంటే పనులు మళ్ళీ వాడెందుకు అనేసి. సో, మా అమ్మేమో అఖిల్ వైపు అనమాట. మా నాన్నేమో సంయుక్త వైపు. సో, మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటారు కదా! నాకు తెలిసినంత వరకు. ఇక అమ్మ చేసిన అమెరికాకి పంపించే కొన్ని ఐటెమ్స్ అయితే నాకు ఇక్కడ పెట్టిస్తుందనమాట. చక్రాలు కొన్ని తర్వాత కట్టు మిఠాయి కొంచెం. ఇక నేనేం చెప్తున్నానంటే కట్టు మిఠాయి ఎక్కువ వద్దమ్మా నాన్నకుంచేసేయి కొంచెం నువ్వు తిను. పిల్లలొస్తే ఒకవేళ ఓపిక ఉంటే అప్పుడు చెయ్యి అనేసి. ఎందుకంటే 2 రోజులు పొయ్యి కాడ కూర్చునేసరికి పాపం నీరసం అయిపోయింది మా అమ్మ. చక్రాలు ఎక్కువైతే చేయలేదండి. తక్కువే చేసింది గానీ కట్టు మిఠాయి ఎక్కువగా అయితే చేసిందనమాట. తీసుకొని వెళ్ళటం కోసం అనేసి, మా అన్నయ్య వాళ్ళకి ఇవ్వటం కోసం అనేసి. ఇక మా సంయుక్త ఏషాలు ఇక్కడ మీరు చూడండి. బావ్ అనేసి ఆటలాడుతుంది. నేను కట్టు మిఠాయి తినలేదు టేస్టు. సో, మనకి అసలుకే స్వీట్ లవర్సం కాబట్టి కొంచెం అయితే నేను తినేసాననమాట. ఇక ఇక్కడ వచ్చేసి వాళ్ళ ఆటలైతే అసలుకా ఇదిగా లేవు. నా ఫేస్‌లో మీరు చూడొచ్చు ఫుల్లు నీరసం వచ్చేసింది. ఎందుకో తెలియదు. ఇక అయితే బయలుదేరుతున్నామనమాట. మా వారేమో అక్కడ నువ్వులున్నాయి గదా! పెళ్ళాడు కానియండి ఎళ్తే కొంచెం నువ్వు కట్టు తిరగేసుకోవాలి. వర్షం వచ్చేలాగా ఉంది. రాత్రే భయపెట్టేసిందంట. అది ఇది అని చెప్తున్నారు. సంయుక్తని, అఖిల్‌ని బయలుదేరమని చెప్పేసి ఇక నలుగురం అయితే బండికి కుదరదు గాబట్టి, సో, ఒకళ్ళం వచ్చేసి బస్‌కి అలా ప్లాన్ అయితే చేసుకుందాం అనుకున్నాము. బట్ తర్వాత ఏంటంటే అఖిల్ ఉంటానని జెప్పాడు. ఇక సంయుక్త, నేను, మా హస్బెండ్ ముగ్గురం గూడా బైక్ మీద వచ్చేసాము. అఖిలు అమ్మా, నాన్నతో వస్తాడనమాట. మేమెళ్ళే ముందు అమెరికాకి అమ్మా, నాన్న గూడా ఇంటికొస్తారు. కొంచెం అక్కడ వర్క్ ఉంది. అమ్మొస్తే నాకు సహాయంగా ఉంటుంది అనేసి రామని చెప్పానండి.
నా ముక్కులు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి వాయిస్‌కి. సో, ఇగ్నోర్ చేసేయండి. అండ్ తర్వాత మేమెప్పుడూ పల్లెవాడ అలా దాటిన తర్వాత పుచ్చకాయలుంటాయి. మేము కేజీ లెక్క తీసుకొనెళ్తాము. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే కేజీ 20 రూపీస్ అలా పడుతుంది. కొంచెం కాస్ట్ గూడా మనకి బయటేం 30కొచ్చేది ఇక్కడ 20కే వస్తుంది. ఒక బుజ్జికాయ అయితే ఇస్తారనమాట. దానికి కాంప్లిమెంటరీగా మేము తీసుకున్నందుకు అన్నట్లుగా. ఎక్కువ కేజెస్ తీసుకుంటే. ఒక 300, 400 కొంటే మనకు కాంప్లిమెంటరీగా ఒక కాయ ఫ్రీగా వస్తది. సో, ఇక్కడొచ్చేసి మేమైతే ఇంటికొచ్చిన తర్వాత అత్తయ్య ఎండుమిరపకాయలు ఎండబోశారు. సో, అవి ఎత్తుతున్నారనమాట. సంయుక్తనేమో పట్టుకోవటం, అత్తయ్యేమో ఎత్తుతున్నారు. నేనేమో వెళ్ళానండి. హచ్చి బచ్చి అని తుమ్ముకుంటే సరిపోయింది. కొన్నిసార్లు కొన్ని ఐటెమ్స్ మనకు పడతాయి. కొన్నిసార్లు పడవు. పోయిన సంవత్సరం దాకా అత్తయ్య నేను కలిసి ఎండబోసేవాళ్ళం. ఇప్పుడేంటో ముక్కులు గట్టిగా యేసుకున్నాయి. చూసారు గదా! నా ముక్కుల ప్రాబ్లమ్. సో, ఫుల్ వీడియో చూస్తే థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.